హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని ఆదరించి ఇక్కడ దాకా తెచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ మైదా వేసుకొని 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇవన్నీ ఒక్కసారి జల్లెడ పట్టుకోవాలండి. ఇలా జల్లించినట్టయితే ఉండలు లేకుండా పిండి బాగా కలిసిపోతుంది. ఇలా ఒక 2 టైమ్స్ జల్లించి ఇలా బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకునే పిండికి 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఎగ్ సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు. చిన్నగా ఉంటే 3 తీసుకోండి, కొంచెం పెద్దగా ఉంటే 2 సరిపోతుంది. ఎగ్ని కాస్త బీట్ చేసిన తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ అండి, కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదండి. పౌడర్ ప్లేస్లో షుగర్ వేసుకోవచ్చు. 3/4 షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీ స్వీట్ను బట్టి వేసుకోండి. మీరు షుగర్ కాస్త ఎక్కువ తిన్నట్టయితే 1 కప్పు షుగర్ వేసుకోండి, 1.25 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేనట్టయితే హ్యాండ్ బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. కాస్త టైం పడుతుంది. దీనికి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా వేస్తూ హ్యాండ్ బీటర్తో కానీ స్పాచులర్తో కానీ స్మూత్గా ఇలా కలుపుకోవాలి. బాగా కలపకూడదండి. ఎంతసేపు అయినా పర్లేదు, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్లోకి పాలు అవసరమైతే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని కలుపుకోవాలి. మనం చెప్పిన ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ ఫాలో అయితే పర్ఫెక్ట్ కేక్ వస్తుందండి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా బ్యాటర్ని ఇలా వేసినప్పుడు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టుకొని కేక్ మోల్డ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్కి 6 ఇంచ్ ప్యాన్ సరిపోతుందండి. దానికి ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే మైదా పిండితో డస్ట్ కానీ చేసుకొని ఈ బ్యాటర్ని అందులోకి వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా ఒక 3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ టైంలో షుగర్ సిరప్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని దాంట్లోకి కొన్ని చెర్రీస్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇది తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ రెడీ అయిపోయిందండి. దీనిలోకి కేక్ మౌల్డ్ని జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. కేక్ బేస్ రెడీ అయ్యేలోపు చాక్లెట్ని గ్రేట్ చేసి పెట్టుకుందాం. ఇలా డార్క్ చాక్లెట్ కానీ నార్మల్ చాక్లెట్ కానీ డార్క్ కంపౌండ్ కానీ ఇలా నైఫ్తోని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కోసం విప్పింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఏ సూపర్ మార్కెట్లైనా ఈజీగా దొరుకుతుంది. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి కొన్ని ఐస్ పీసెస్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలా గిన్నెని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు విప్పింగ్ పౌడర్ అండి. ఈ 1 కప్పు విప్పింగ్ పౌడర్కి 1 కప్పు చల్లని పాలు వేసుకోవాలి. చాలా చిల్డ్ ఉండాలండి. ఎంత కూల్గా ఉంటే క్రీమ్ అంత బాగా వస్తుంది. పాలని ముందే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ యూజ్ చేయడం వల్ల క్రీమ్ ఈజీగా తొందరగా ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బీటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు హ్యాండ్ బీటర్నైనా యూజ్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ బాగా వస్తుంది. స్పీడ్ని లో నుంచి హైలోకి అడ్జస్ట్ చేసుకుని బీట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి
కలుపుకోవాలి. ఎంత స్టిఫ్గా వస్తే క్రీమ్ అంత పర్ఫెక్ట్గా మనం కేక్ తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని మనం కేక్ తయారు చేసేంత వరకు ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మనకి కేక్ రెడీ అయిపోయిందండి. ఇలా చెక్ చేసినప్పుడు టూత్పిక్కి అంటుకోకుండా వచ్చినట్టయితే మన కేక్ రెడీ అయిపోయినట్టు లెక్క. ఇలా బయటికి తీసి మొత్తం చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. పైన ఒక క్లాత్ పెట్టుకున్నట్టయితే పైన డ్రై అవ్వకుండా ఉంటుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. అయితే మీ కేక్ సైజుని బట్టి 2 కానీ 3 కానీ లేయర్స్ కట్ చేసుకోండి. మీకు ఇలా నైఫ్తో కట్ చేయడం రానట్టయితే థ్రెడ్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 3 లేయర్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ ప్రాసెస్ చేయాలండి. ఇలా కింద ఒక బౌల్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి మన కేక్కి బేస్ ఇలా పెట్టుకున్నట్టయితే కేక్ ఐసింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక లేయర్ పెట్టేసి మనం ఆల్రెడీ ఫస్ట్ చేసుకున్న సిరప్ ఉంది కదండి, ఈ కేక్ పైన ఇలా అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ కేక్ని కూల్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది. షుగర్ వాటర్ని బాగా అప్లై చేసిన తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయాలి. 1/2 ఇంచ్ వరకు మనం అప్లై చేయొచ్చండి, మన వీలుని బట్టి. ఇలా కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత పైన కాస్త చెర్రీ పీసెస్ వేసి పైన మళ్ళీ కొంచెం క్రీమ్ వేసి ఇలా క్లోజ్ చేయాలి. అదేవిధంగా 3 లేయర్లని సిరప్ వేసుకుంటూ చెర్రీస్ వేస్తూ క్రీమ్ వేస్తూ ఇలా కంప్లీట్గా క్రీమ్ అప్లై చేసుకోవాలి. మనకి క్రీమ్ ఎంత స్టిఫ్గా ఉంటే మనం కేక్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా ఈజీగా ఇలా అప్లై చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఇలా ఫ్లాట్గా చేసుకొని కేక్ని రెడీ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఒక పైపింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి. ఇలా క్రీమ్ వేసుకొని పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేట్ చేసిన చాక్లెట్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఇలా స్ప్రింకిల్ చేస్తే కేక్కి పట్టేసుకుంటుంది. తర్వాత ఈ పైపింగ్ బ్యాగ్లో పెట్టుకున్న క్రీమ్తో మనకు నచ్చిన డిజైన్లో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న నాజుల్ని బట్టి మనకు డిజైన్ వస్తుంది. మనకు నచ్చినట్టుగా ఇలా కేక్ని డిజైన్ చేసుకొని పైనుంచి ఇలా చెర్రీస్ పెట్టుకొని కాస్త గ్రేట్ చేసిన చాక్లెట్ని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఎంతో కూలింగ్తో సూపర్గా ఉంటుంది. ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఇలా ఈజీగా కేక్ చేసుకున్నట్టయితే బయట కొనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్తో అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ని మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్గా 1000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియోగా పెడదామని వీడియో చేశానండి. బట్ ఆ రోజే మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాయి. అదే టైంలో కేక్ కట్ చేశాను. ఈ హ్యాపీనెస్ ఇచ్చిన అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.